హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మా గేదె అయితే మా దూడకి పాలిస్తుంది. చూడండి, మా దూడ పుట్టి ఈ రోజుకి 6 రోజులైంది. అదే వెళ్ళి చక్కగా పాలు తాగుతుంది. మా గేదెలైతే ఇవి దేశీ గేదెలండి. రోజుకి 6 లీటర్ల పాలిస్తుంది. పొద్దున్న 3 లీటర్లు ఇస్తుంది, సాయంత్రానికి 3 లీటర్లు ఇస్తుంది. అయితే మేము ఇంకా చిన్న దూడ కాబట్టి పాలు పితకము, దూడకే వదిలేస్తాము, అదే తాగుతుంది. 1 నెల 2 నెల వరకు మొత్తం పాలు మా దూడకే వదిలేస్తాము. ఆ తర్వాత పిండుకొని డైరీకి వేస్తాము. చూస్తున్నారు కదా ఎలా తాగుతుందో. చూడండి, మొత్తం తాగేస్తుంది. తాగిన వెంటనే వెళ్ళి ఆడుకుంటుంది చక్కగా. చూడండి ఎలా తాగుతుందో, ఎంత బాగా తాగుతుందో కదా. ఈ గేదెలనైతే మేము మేతకైతే రోజు పొలానికి తీసుకెళ్తాము. పొద్దున్న 10 గంటలకు వెళ్తే సాయంత్రానికి 5 గంటలకు వస్తాయి. అవి మొత్తం పొలంలోనే మేత మేసి వస్తాయి. అలా సాయంత్రానికి కూడా మేము కొద్దిగా తీసుకొచ్చి పచ్చి గడ్డిని తీసుకొని వచ్చి వేస్తాము. ఇక్కడైతే కొన్ని పాలైతే పిండుకుంటున్నది మా అమ్మ. అంటే మేము మొదట ఒక 5 రోజుల వరకు ఇలా కొన్ని పాలు పిండి పుట్టలో నాగదేవతకని వేస్తామన్నమాట. అలా వేస్తే మాకు మా దూడ కానీ మా గేదె కానీ మంచిగా ఉంటాయని ఒక నమ్మకము. అందుకే మేము ఇలా కొన్ని పాలైతే రోజు పిండుకొని ఒక 5 రోజుల వరకు పొద్దున్న సాయంత్రము పుట్టలోకైతే పోస్తామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.